బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీర్పేట్ మర్డర్ కేసులో విస్తుపోయే సంచలన విషయాలు బయటకొచ్చాయి. భార్యతో గొడవపడి ఆమెను అతి కిరాతకంగా చంపాడు భర్త గురుమూర్తి. మాధవిని విచక్షణారహితంగా నరికి ఆమె శరీర భాగాలను ముక్కలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాత్రూంలో కూర్చొని శరీర భాగాలను ముక్కలు చేసినట్లు అంచనాకొచ్చారు పోలీసులు. అనంతరం వాటిని వేడి నీటిలో ఉడికించినట్లు నిర్ధారణకొచ్చారు. మాధవి శరీరం నుంచి ఎముకలను వేరు చేసి వాటిని వేడి నీటిలో ఉడికించి ఆ తరువాత వాటిని కాల్చి పొడి చేసి బాత్రూమ్ ఫ్లష్ ద్వారా డ్రైనేజీలోకి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను సేకరించి విశ్లేషించారు. దీని ఆధారంగానే గురుమూర్తి చేసిన అతి కిరాతకమైన దారుణాన్ని గుర్తించారు. గురుమూర్తి తన భార్యతో గొడవపడి ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ల సహకారం తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. బాత్రూమ్ బయట పెయింట్ కోసం ఉపయోగించే 25 లీటర్ల డబ్బాలో హీటర్ వేసి అందులో నీటిని వేడి చేసినట్లు ఆధారాలు సేకరించారు. ముక్కలు మొత్తం మెత్తగా చేసి వాటిని టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశాడు. కాల్చిన ఎముకలను రోకలిపై వేసి దంచి ఆ తర్వాత వాటిని పొడి చేసి టాయిలెట్ ద్వారా డ్రైనేజీలోకి పంపించినట్లు పోలీసులు ఒక నిర్ధారణకొచ్చారు.